చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ ను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్న సుమన్ ను కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కోవా లక్ష్మి పలువురు నాయకులతో కలిసి పరామర్శించనున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో సుమన్ పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. నిన్న పోలీసులు సుమన్ ను అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాంతో సుమన్ ను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల బంద్ పాటిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, మరి ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్ ను కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కోవా లక్ష్మి పరామర్శించనున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అమూల్య, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై అక్రమ కేసులు బనాయించి జిల్లా జైలుకు తరలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రజాస్వామ్యవాదుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బాల్క సుమన్ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి జోగురామన్నతో పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా బంద్కు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిపినడం జరిగింది. ప్రస్తుతము బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అలాగే చెన్నూరు నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమం కొనసాగుతున్నాయి. అయితే ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను, అలాగే బంద్కు సహకరిస్తున్న వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రి జోగురామన్న, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, అలాగే బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మరికొద్దిసేపట్లో జిల్లా జైల్లో బాల్క సుమన్ను పరామర్శించనున్నారు. ఈ అక్రమ అరెస్టుల పట్ల ఎక్కడికక్కడే తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో బాల్క సుమన్ అక్రమ న్యాయవాది కేమ శ్రీకాంత్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. ఈ అక్రమ అరెస్ట్ అని చెప్పవచ్చా, లేకపోతే ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్ పాటించారా, పాటించలేదు? ఖచ్చితంగా ఇది అక్రమ అరెస్టే. ఎందుకంటే నిన్న పెట్టిన కేసులో ఏదైతే 121 క్లాస్ 2 ఉన్నది, ఈయన మన దేశ ద్రోహం చేసిండా, ఈయన మన తీవ్రవాద్య పెట్టడానికి 121 క్లాస్ 2 ఎప్పుడు పెడతారు? అక్కడున్న వివేక్ మంత్రి రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన ఆ మున్సిపాలిటీని స్వాధీనం చేసుకోవడానికి ఈయన పైన అక్రమంగా కేసులు పెట్టేసి జైలుకు పంపాలని చెప్పేసి ఉద్దేశంతో పెట్టినట్టుగా ఉంది. ఆ ఏదైతే 2 ఎఫ్ఐఆర్లు మేము తిరిగి చూసినామో ఆ ఎఫ్ఐఆర్లో పెట్టిన కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా లేవు. పోలీసు వాళ్ళు కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు, ఈయన రేవంత్ రెడ్డి చెప్పినట్టు, మంత్రి వివేక్ గారు చెప్పినట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు. వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా రాసుకున్నారు. ఈయన మీద పాత కేసులు అని చెప్పేసి పాత కేసులో ఒక లిస్టు తీసేసి పెట్టిండ్రు. దాని తర్వాత కూడా ఒకటే కేసు పెట్టాలనుకుంటే 2 కేసులు ఎందుకు పెట్టిండ్రు? మీ ఉద్దేశం ఏంది? దాని వెనకాల క్లియర్గా అర్థమవుతుంది ఏంది అని అంటే, మీరు ఈయనని జైల్లో పెట్టి మేము మున్సిపాలిటీని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టిండ్రు. ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ కేసులో ఎంతవరకు ఏముంది అని చెప్పేసి. ఆల్రెడీ అక్కడ ఉన్న కాంగ్రెస్ కనబడతా ఉంది. అక్కడ మీ వీడియో ఫుటేజ్ చూసినా అక్కడ సీన్లోనే లేని సుమన్ తీసుకొచ్చి A1గా పెట్టేసి బండతో కొట్టిండు. అద్దాలు పగిలినాయి. అద్దాలతో కానిస్టేబుల్ తల పగిలింది. కానిస్టేబుల్ని తీసుకుపోయి వేరే హాస్పిటల్లో జాయిన్ చేయడము, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఈయనకి ఏదో అయిందని చెప్పేసి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సతాయించి జైళ్లలో పెట్టడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి కేసులు మీరు ఎన్ని పెట్టినా బాల్క సుమన్ అనే వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, ఉద్యమకారుడు, ఉద్యమంలోంచి పుట్టిన వ్యక్తి బాల్క సుమన్ని. అట్లాంటి మీరు ఎన్ని కేసులు పెట్టినా ఆయన భయపడే ప్రసక్తే లేదు. ఆ క్యాతన్పల్లి మున్సిపాలిటీని స్వాధీనం చేసుకోవాలని ఒకటే ఒక ఉద్దేశంతో ఈ కేసు పెట్టిండు అనేది మేము జడ్జి గారికి కూడా చెప్తాము. ఇది కంప్లీట్గా పొలిటికల్ రైవాలిటీ. ఎప్పటి నుంచి సుమన్ మీద గత ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేద్దాం అనుకున్నప్పటి నుంచి పోయినసారి ఆ వివేక్ టికెట్ కట్ చేసి ఎంపీగా సుమన్కి ఇచ్చినప్పుడే ఆయన అప్పటి నుంచి మనసులో పెట్టుకొని ఈయనను ఎప్పుడు ఇరికించాలా, ఎప్పుడు జైల్లో పెట్టాలి, ఎప్పుడు కేసులు పెట్టాలి అని క్లియర్గా ఆయన మనసులో ఉన్నది. దాన్ని బట్టి ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని తీసుకొని
ఆయన మీద కేసులు పెట్టిస్తున్నాడని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా కూడా క్యాజన్పల్లి మున్సిపాలిటీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. తొందరలోనే సుమనన్న కూడా బెయిల్ వస్తుంది. వాళ్ళు వేరే కేసులు పెట్టించి ఆయన ఇంకా నెల రోజుల పైన జైల్లో ఉంచుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసు కూడా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. నేను పోలీసు వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు తప్పుడు కేసులు పెట్టకండి, మీరు ఇరకకండి. మీరు అలాంటి తప్పుడు కేసులు పెట్టినట్టయితే మీ మీద కూడా మేము లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు గౌరవ హైకోర్టు వారిని కూడా అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు కూడా వాళ్ళకి సీరియస్గానే ఖచ్చితంగా ఏదైనా ఆర్డర్ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. మొత్తానికి మరికొద్ది సేపట్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లా జైలుకు వచ్చి బాల్కసుమన్ను పరామర్శించడం జరుగుతుంది. అయితే అక్రమంగా కేసులు పెట్టడం పట్ల మాత్రము సర్వత్రా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మాట్లాడిన న్యాయవాది కూడా మాట్లాడడం జరుగుతుంది. పూర్తిగా బాల్కసుమన్పై పెట్టిన కేసులను కూడా పూర్తిగా అక్రమమని ఏమాత్రం నిందితులకు అడిగినప్పుడు వారికి ఎవిడెన్స్కి సంబంధించిన ప్రూఫ్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేయలేదని, కేవలము కక్షపూరితంగానే ఇలా అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలను, బీఆర్ఎస్ నాయకులను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అయితే ఇలాంటి కేసులు అక్రమాలు కేసులు పెట్టిన ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యం విరుద్ధంగా తాము పోరాడతామని సందర్భంగా ఇక్కడున్న బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.